వేదాల ప్రకారము బ్రాహ్మణులంటే ఎవరు? బ్రాహ్మణులంటే ప్రజలని ధర్మ మార్గంలో నడపడానికి వీళ్ళు ఉపయోగపడతారు. అంటే ఏంటి? ప్రజలకు జ్ఞానాన్ని పెంపొందించడానికి, వాళ్ళకి చదువు చెప్పడము, అంటే విద్యా బోధన చేయడము, వాళ్ళని ధర్మ మార్గంలో నడపడానికి, అలానే పూజలు, యజ్ఞాలు ఇలాంటివి నిర్వహించడానికి, అంటే తత్వశాస్త్రము, జ్యోతిష్ శాస్త్రము ఇలాంటివన్నీ కూడా ప్రజలకు తెలియజేయడము, ఇవన్నీ తెలియజెప్పి ప్రజలని సన్మార్గంలో నడిపేదానికి బ్రాహ్మణులు ఉపయోగపడతారన్నమాట. ఇక్కడ మెయిన్ మనం గుర్తించాల్సింది ఏంటి అంటే, మనం ఆ కథలో చెప్పుకున్నట్లు బ్రాహ్మణులు బ్రహ్మ తల నుంచి పుట్టారు, నోటి నుంచి పుట్టారు అంటున్నాం కదా. అంటే మీ సమాజానికి బ్రాహ్మణులు తల లాంటి వాళ్ళు. ఎందుకంటే వీళ్ళ దగ్గర నుంచే మనము జ్ఞానం అనేది తీసుకుంటున్నాం కదా. వీళ్ళే మనకు గురువులు, వీళ్ళే మనకు ఆచార్యులు. కాబట్టి వీళ్ళని బ్రాహ్మ తల నుంచి పుట్టారు అని చెప్తున్నారు. అంతేగాని వీళ్ళు డైరెక్ట్ గా తల నుంచి పుట్టారు నానుడి కాదు.